హాయ్ గాయ్స్, ఈరోజు అయితే తొలాగదేసి ఫెస్టివల్ మా ఊళ్ళో ఎలగంపలు వెళ్తున్నాయన్నమాట. చెల్లోకి అయితే వెళ్తాయి. చెల్లో మాట మాకు పండగ జరిగేది. ఎలగంప అనేది అక్కమ్మగాయలు మాట తీసుకెళ్తున్నారు. 4 ఎలగంపలు అయితే ఎత్తుకుని తీసుకెళ్తున్నారు. మీకు ఫుల్ డీటెయిల్గా కుదింటూ నాకు తెలిసిన ఒకటి చెప్తాను. ఈ గుడి వచ్చి చౌడేశ్వరి తల్లి, మా బుక్కవటం పొయ్యిమేల దేవత. మా ఊరి వీడియోలుగా డీటెయిల్గా ఒక అయితే వీడియో తీసి పెడతాం, ఎందుకంటే మా చెరువు కావచ్చు, మా ఊరిలో చాలా ఉన్నాయి. ఇదైతే శివుడి గుడి అండి. ఊరి చెరువులోకి అయితే వచ్చేసాము. శివుడి గుడి దగ్గర అయితే ఈ ఎలగంపలు అనేది ఇక్కడ పెట్టేసినారు. ఇక్కడ పెట్టేసిన తర్వాత మనకు గుడికి అయితే చాలా మంది వస్తారన్నమాట. వచ్చి పూజలని చేస్తారు. అంటే వీళ్ళకి దేవుళ్ళు పూనింటారు కదా, కొంచెం అలాగ మైకమ్మ వింటారన్నమాట. ఇక్కడైతే మనకి ఎలగంపల్లి దొరుకుతాయి కదా, ఎద్దుల పందాలు ఒకప్పుడు మా ఊళ్ళో బాగానే జరిగేటివండి. ఈ కాలంలో అంతగా ఏం జరగట్లేదు. ఇంతకుముందు ప్రైజులు పెట్టి బాగా ఎద్దులు ఇచ్చేటమాట. ఇప్పుడు ప్రైజులు లేవు, జస్ట్ క్యాజువల్గా రైతులు ఏదో వాళ్ళ ఆనందం కోసం వేపిస్తారని జనాలంతా అయితే వస్తారు కదా చూసేటానికి చేత. ఫస్ట్ అయితే ఎద్దులు అయితే చూడాలని వెళ్తున్నాయి. ఇప్పుడైతే ఎద్దుల పోటీలు అయిపోయినా మనం మళ్ళీ చెరువు కట్ట పైకి అయితే వచ్చామండి. ఇక్కడ ఎదురుగా అయితే గుడి ఉంటుంది. 7 మంది అక్కమ్మగాయలతో ఉంటారు. అంటే చిన్నపిల్లలకి చాట ఇచ్చి దానిలో కుంకుమ, పసుపు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అలాగన్నీ పెట్టి ఆ పిల్లలకి ఆ డబ్బు ఉన్నాయి కదండి, అవన్నీ ఊరుములు అంటారు మా సైడు. అవి కొడితే ఆ పిల్లలకి అనేది దేవతలు అయితే పూంటారన్నమాట. వాళ్ళు అనేది ఆ చాట చెరుక్కుంటా గుడికి అయితే వెళ్తారండి. గుడికో మీకు చూపిస్తా చూడండి అంత డీటెయిల్గా వీడియోలో.
ఇగోనండి గుడి ఇదే మాట చిన్నగా ఉంది కదా ఇదే గుడి అండి. ఎదురుంగే పిల్లలైతే ఉన్నారు. చూపిస్తా చూడండి మీకు. ఎదురుంగా పిల్లలైతే ఉన్నారు కదా. వాళ్ళకి 7 మంది పిల్లలు, 7 మంది అక్కమ్మగాలు. ఒక్కొక్క పిల్లకి ఒక్కొక్క అక్కమ్మగా అయితే పూనతామాట. అది ఉరుములనేది కొడుతున్నచ్చు. వాళ్ళకి దేవత అనేది పూనుతదండి ఆ సమయంలో. వీడియో అనేది చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే మాత్రమే. గాయస్ వీడియో అయితే ఇదే ఇక్కడే మాట మనకు చాట్లని జరిగింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.